ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నాకు ఒక చిన్న డౌట్ అని చెప్పాలి. ఇది ఈ మధ్య నేను ఒక వీడియో కూడా చూసా. అంతే జనరల్గా ప్రతి ఒక్కరింట్లో ఈ డిస్కషన్ ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. ఏంటి అంటే, పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో చెప్తుంటారు, మీ ఆయన స్నానం చేశాడు కదా, ఆయన లోదుస్తులు అక్కడ వదిలేశాడు, స్నానం చేసి వెళ్ళి ఉతుకు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పడం అయితే చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే క్వశ్చన్ ఏంటి అంటే, అలా భర్త లోదుస్తువుల్ని ఖచ్చితంగా భార్యే ఉతకాలా? ఎవరి వస్తువులు వాళ్ళే క్లీన్ చేసుకుంటే తప్పే ఉంది అంటే, ఎవరి వస్త్రాలు వాళ్ళే క్లీన్ చేసుకుంటే తప్పే ఉంది, భార్య ఎందుకు క్లీన్ చేయాలి అని నా క్వశ్చన్. ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా చూసాం. ఎందుకు అలా చేయాలి అని చెప్పి కొంతమంది, చేస్తే తప్పే ఉందని కొంతమంది, సైంటిఫిక్గా చెయ్యొచ్చు అని కొంతమంది, రకరకాలుగా ఆ వీడియోకి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీ వర్షన్లో అసలు ఏంటి ఇది? ఎక్కడ మొదలైందంటే అమ్మ, చాగంటి కోటేశ్వరరావు గారికి ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్ విషయంలో వ్యక్తిత్వ వికాసానికి ఒక బాధ్యత ఇచ్చారు ఆయనకి. దాని గురించో లేకపోతే ఈ విషయం మాట్లాడాలను, పురుష ఆధిక్యతని మేము ఒప్పుకోం, మీరు వేసుకున్నటువంటి లోదుస్తులు మేమెందుకు ఉతకాలి, ఉతకకపోతే ఆ ఇంట్లో సౌభాగ్యం కలిసి రాదా, ఇవే ప్రశ్నలు. అజ్ఞానం అమ్మ. అంటే ఇప్పుడు మీరు మీ భర్త బట్టలు ఉతకడానికి బట్టలు ఉతుకుతారుగా మీరు? ఉతుకుతాం. అంటే ఇప్పుడు మీరు, అంటే నాకు తెలిసి ఇప్పుడు ఏ గృహిణి కూడా బట్టలు నానబెట్టి వాటిని కాలువగొట్టుకు పట్టుకెళ్ళి కాలువల దగ్గర, పిల్ల కాలువల దగ్గర, చెరువుల దగ్గర ఉతికేవారు పూర్వం. అవును, చాలా పెద్ద బాధ్యత ఇది. చేస్తున్నారా ఎవరన్నా? లేదండి, ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉంది, అన్ని మిషన్ లో పడేస్తున్నారు. పూర్వం అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం కూడా ఇళ్లలో జరిగేవి. అవును అవును, ఉతకడం, నానబెట్టడం అనేది ఉండేది. ముందు పొద్దున లేచిన వెంటనే బట్టలన్నీ తీసి అందులో వేసి నానబెట్టి, తర్వాత వంటలన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా బట్టల దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు అది కూడా లేదు. శుభ్రంగా లేచి నోట్లో బ్రష్ పెట్టుకుని, అదేంటది వాషింగ్ మిషన్, బట్టలన్నీ అందులో వేసి ఒక స్పూన్ వేస్తూ వచ్చింది. కానీ అంటే ఇందులో ఇక్కడ లోదుస్తులు, అది లోదుస్తులు కాదు, అంగవస్త్రము. మనం మాట్లాడేది కౌపీనము, గోచి. ఇప్పుడు ఫ్యాషన్ గా మనం చెడ్డి, డ్రాయర్, అండర్ వేర్ ఉపయోగించేది. ఇది ఒంటి మీద ఎక్కడ ఉపయోగించిన అంగానికి, మన అంగాన్ని రక్షించేటువంటి వస్త్రమే అంగవస్త్రమే. ఇక్కడ భార్యాభర్త అనేది ఏంటమ్మా? స్త్రీ పురుషులు మామూలు అప్పటి వరకు భార్యాభర్త అదొక పవిత్ర బంధం అంటారు కదా. ఒక బంధం. పవిత్రత అపవిత్రత పక్కన పెడదాం. భార్యాభర్త అనేది ఒక బంధం. ఒక స్త్రీ పురుషుడు కేవలం ఏదో ఒక పసుపు తాడుకి 2 సూత్రాలు కట్టి మెడలో కడితే బంధం ఏర్పడిపోయిందా? లేదు. అంటే ఒక కుక్క పిల్లని తీసుకొస్తారు, దానికి ఒక బెల్ట్ వేస్తాం, బంధం ఏర్పడుతుందా? ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ అంటే బంధానికి అర్థం ఏంటంటే ఎమోషన్స్. ఇక్కడ స్త్రీ పురుషులు భార్యాభర్తలు అయినప్పుడు ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైనా గమనించారా? ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే శాస్త్రీయత, హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప. జీలకర్ర బెల్లాన్ని రుద్దడం వల్ల ఒక అద్భుతమైనటువంటి కెమికల్ కాంపోజిషన్ జరిగి వేరే దేనితో పెట్టించరు, అరిచేతలో అంటే మన శరీరం అంతా కూడా 365 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి, సర్క్యులేషన్ పాయింట్స్. ఇలా ఇలా అలుక్కుంటూ వెళ్తే చిన్న చిన్న డాట్లలో పడుతూ ఉంటాయి. వాటిని మర్మస్థానాలు అంటారు, మర్మ పాయింట్స్. కొన్ని పాయింట్స్ యాక్టివ్ గా ఉంటాయి. ఇక్కడ DU20 అని ఒక పాయింట్ ఉంటుంది, బ్రెయిన్ కి దగ్గరగా పీనియల్ గ్లాండ్, బ్రెయిన్ మధ్యలో పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. అంటే మన గ్లాండ్స్ అన్నిటికీ కూడా రాజు రాణి అక్కడ ఉంటాయి. జీలకర్ర బెల్లం అరిచేతిలో ఒక మేజర్ చక్ర ఉంటుంది. ఇవన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్, చిన్న చక్రాలు ఉంటాయి. ఇక్కడ పెట్టిన తర్వాత తమలపాకు అడ్డు పెడతారు మధ్యలో. తమలపాకు మ్యాగ్నెటిక్ వేవ్స్, జీలకర్ర బెల్లంలో ఉండేటువంటి ఆ కెమికల్ కాంపోజిషన్, ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ నీ శరీరంలో ఉండేటువంటి బయోమ్యాగ్నెటిక్ వేవ్స్ తో అనుసంధానమై నీ తల మీద పెట్టినప్పుడు నీ సహస్రార చక్రంలోంచి, పీనియల్ గ్లాండ్ లోంచి ఒక ఎనర్జీ పాస్ అయి ఇది నాది, మేమిద్దరం ఒక్కటే అనే బంధం ఏర్పడుతుంది. ఇది శాస్త్రీయత, సైన్స్. ఇక్కడ ఎమోషన్ ఏర్పడింది. అక్కడ నుంచి మీ ఇద్దరు ట్రావెలింగ్ మొదలు పెట్టారు. కంఫర్ట్,
మీకు కొన్ని రీసెంట్ గా చిన్న చిన్న వీడియోస్ చూశాను నేను. స్పర్శ ద్వారా కళ్ళకు గంతలు కట్టి ఇది మా ఆయన ఫీజుల్లో ఎలా ట్రావెలింగ్, టచ్, స్పర్శ, ఫీల్, ఒక తెలియని సెక్యూరిటీ. మగవాళ్ళందరి దగ్గర ఆడవాళ్ళు సెక్యూరిటీని ఫీల్ అవ్వగలరు. తండ్రి అంటే ఎమోషన్ తో సెక్యూరిటీ ఫీల్ అవుతారు. అలాగే బ్రదర్, అలాగే హస్బెండ్. నలుగురు మగవాళ్ళే, నలుగురు దగ్గర ఒకేలా ఉంటారా? ఉండరు. మారింది ఎమోషన్, మారుతుంది. ఇక్కడ మాత్రం కేవలం భార్య భర్త అన్నప్పుడు ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మీలోంచి నాకు, నాలోంచి నీకు. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, మన సోలార్ ఫ్లెక్సెస్ కనెక్ట్ అవుతాయి భావోద్వేగాలు. ఇవాళ పొద్దుట నేను ఒక ఆవిడకు ఫోన్ చేశాను పూజకు ముందు. తర్వాత నేను అయిపోయిన తర్వాత ఆవిడ ఫోన్ చేశాను. ఆవిడ మెడిటేషన్ లో ఉండి నాకు ఫోన్ చేద్దాం అనుకుంది ఆవిడ. తర్వాత నేను కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నాను, నేను చేశాను ఆల్రెడీ. ఆవిడ ధ్యానంలో ఉండడం ఫోన్ ఎత్తలేదు. చూసుకుని నవ్వుకుంది ఆవిడ. గురుగారు నేను ఇలా అనుకున్నాను మీతో మాట్లాడాలని, భానుసప్తమి గురించి మాట్లాడాలని. ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అదే టెలిపతి అంటారు. ఒక అభిమానం, ఒక గురువు అనే బాధ్యత, శ్రద్ధతో ఆవిడ చేయాలనుకుంది. నాకు ముందు తెలిసి నేను ముందు చేశాను దాని గురించి చెప్పాలని. కమ్యూనికేషన్ ఇది ఎమోషనల్. ఇక్కడ సైంటిఫిక్ గా రీసెంట్ గా బ్రెజిల్లోనే ఎక్కడో ఒక టెస్ట్ చేశారు వాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళని పెట్టి వాళ్ళ భర్తల యొక్క విడిచిన వస్త్రాలని స్మెల్ చూపించడం ద్వారా సేమ్ పించులో ఉంటే స్ట్రెస్ తగ్గింది, సేమ్ పించు లేకపోతే స్ట్రెస్ పెరిగింది వాళ్ళకి. షట్టలు ఇచ్చారు, వాసన చూడండి అన్నారు. అంటే మీ పక్కకు వేరే అన్య వ్యక్తి వచ్చి నిలబడితే స్మెల్ వస్తే కదా సేమ్ ఎక్స్ప్రెషన్. అదే భర్త వస్తే అంటే భరించలేకపోతే అది వేరే విషయం, భరించగలిగితే ఇష్టమైతే అభిమానం అయితే ఎలా ఉన్నా సెక్యూర్డ్గా ఉంటారు. ఇదే చెడ్డీ విషయంలో జరిగింది. నాకు నేను 10th చదివే టైంలో 92 నేను మా అక్క వాళ్ళ ఇంటికి గ్వాలియర్ వెళ్ళినప్పుడు నాకు మా అక్క నేర్పినటువంటి మొట్టమొదటి మాట నాకు అంటే అమ్మ అప్పుడు ఇంకా పెళ్ళవలేదు కాబట్టి అమ్మ చేసి పెడుతుంది. తల్లికి ఎలాంటి ఎమోషన్ ఉండదు, ప్రేమ తప్ప. ముడ్డి గడిగింది అన్ని తల్లే చేసింది కాబట్టి అక్కడ ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మా పెద్దక్క చెప్పింది, ఇది అక్కతో కూడా చేయించుకు, నువ్వు నీది నువ్వే ఉతుక్కో. ఎమోషన్స్ ఇవి. ప్రతి బట్ట మనం ఎవరు పడితే వాళ్ళకి మన బట్టలు దానం చేయకూడదు. మన ఎమోషన్స్ వీటిలో ఉంటాయి. ఎందుకంటే 8 గంటలు నన్ను అంటు పెట్టుకుని ఉంది. నా భావోద్వేగాలన్నీ దీంట్లో ఉంటాయి. ఉతికితే పోతాయి. ఉతికే వరకు మరి పట్టుకుంటే ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ. అది భార్య మాత్రం దానికి ఆ ఎమోషన్స్ తన కంట్రోల్లో ఉంటాయి. తన సొంతమేగా. ఏదో ఒక ఎమోషన్ వచ్చింది, ఆ వస్త్రాన్ని టచ్ చేసినప్పుడు దానికి సొల్యూషన్ ఉందిగా. వాళ్ళిద్దరి మధ్య బంధం ఉంది కాబట్టి. అదే పరస్త్రీ, అది తల్లికి ఆ ఎమోషన్ ఉండదు, కొడుకే. ఎంత ఎదిగినా కొడుకే, మారడు. ఇవి దీన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రంలో ఉంటాయి. అందుకని చాగంటి కోటేశ్వరరావు గారు అలా చెప్పడం జరిగింది. దాన్ని మనం వక్రీకరించడం ద్వారా మన విజ్ఞతను కోల్పోయాం. ఇక్కడ ఎమోషన్స్ స్త్రీని తొక్కేయాలని కాదు. పనమ్మాయి ఇష్టమైతే ఒకలా ఉతుకుతారు, లేకపోతే తిట్టుకుంటారు. ఈ దరిద్రుడికి దీన్ని పిండుకోవడం కూడా చేత, ఎంత పనమ్మ వచ్చింది. ఇది చెడ్డీ అనేది కాదు, వస్త్రాలు. అందుకని చాలా జాగ్రత్తగా. అంటే పూర్వం ఏం చేసేవారంటే స్నానం చేసేటప్పుడు బకెట్ లో వేసి గుంజేసి పక్కన పెట్టేస్తారు. అంటే ఆ ఎమోషన్ అక్కడ వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు పూర్తిగా మిగతా పని వాళ్ళు చేస్తారు. ఇది శాస్త్రం చెయ్యాలి. ఎవరో లేరు, పెళ్ళవలేదు, తల్లే చేస్తుంది. తల్లి ఏమి అలా ఫీల్ అవుతుంది. ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి. ఇంకొకటి అంటే అక్కడ అలా అంటే ఆయన చెప్పింది ఏంటంటే అశ్రద్ధగా వదిలేసి వెళ్ళిపోతే నీ ఎనర్జీ ఆ వస్త్రాన్ని పట్టుకెళ్ళి మనం నెగిటివ్గా కూడా వాడచ్చు. చేతబడులు ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి కదా. వస్త్రం దొరికితే, ఎంట్రుకలు దొరికితే, మట్టి దొరికితే అంటారు కదా. అంటే అందులో ఉంది ఏంటి, నీ ఎనర్జీ. దాన్ని నేను ఇంకొక ఎనర్జీతో మిళితం చేస్తే నీకు చెడు జరిగే అవకాశం ఉంది కదా. ఎంత ఉందమ్మా. ఇవన్నీ చెప్పకుండా చాగంటి కోటేశ్వరరావు గారు భార్య ఉతకాలి, లేకపోతే తల్లి ఉతకాలి, పెళ్ళి అయితే భార్య ఉతకాలి, ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. ఇంత ఆలోచించి చెప్పాడు ఆయన. మంచి మాట చెప్పితే నాకు కడుపు మంట అయి ఉండొచ్చు, నాకు గ్యాస్ట్రిక్ ఉండి ఉండొచ్చు, తట్టుకోలేక. దానికి 4 మసాలాలు. ప్రతి దానికి శాస్త్రం ఉంటుంది, వేదం ఉంటుంది. వేదం నుంచి వేదాలని చదవలేం కాబట్టి పురాణాల రూపంలో, కథల రూపంలో చెప్పుంటారు. అవి చదువుకున్నారు కాబట్టి పెద్ద ఆయన చెప్పారు. అందుకని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా
మీ వస్త్రాలు మీరు ఎవరికి అంటే లోదుస్తులు వాటితో మారిపోద్ది. లోదుస్తు అనగానే ఎమోషన్ మారిపోతుంది. అందుకని వాటిల్ని మనం బహిర్గతం చేయకూడదు. ఆ మాటలు పలకడానికే సంశయిస్తాం. దౌర్భాగ్యం ఏంటంటే మనం లోదుస్తులు కొనుక్కునే చోట మగవాళ్ళకి కొనుక్కునే చోట ఏమో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కొనుక్కునే చోట ఏమో మగవాళ్ళు ఉంటారు. అందుకే ఆన్లైన్ షాపింగ్ ఉత్తమం అనుకుంటున్నాను. బెస్ట్ ఒక రకంగా చెప్తే ఆన్లైన్ షాపింగ్ బెస్ట్. అంతే. అందుకని ప్రతిదాన్ని వక్రీకరించకండి. ప్రతిదానికి ఏంటి అభివృద్ధి? ఆయన 1000 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోతున్నాడా? ఏం సాధించాం అభివృద్ధి? ఒకవేళ తీసుకెళ్లారే అనుకోండి, అప్పట్లో అంతా బాగున్నారు కదా, అదే విధానం ఇప్పుడు ఉంటుంది. ఏమైంది నష్టం? అభివృద్ధి చెందాం, ఏమి సాధించాం? అదే కదా. చిన్న చిన్న పిల్లల్ని రేపు మానభంగాలు చేస్తా. కారణం ఏంటి? ఇలాంటివే ఈ అభివృద్ధి. అభివృద్ధి ఆరోగ్యకరంగా ఉండాలి. అవును. అధపాతాలను తొక్కేసేది ఉండకూడదు, హానికరం అయిపోతుంది. దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. అవును. విజ్ఞానం అభివృద్ధి చెందలే. మనుషులు తిండి విషయంలోనూ ఫ్రీడమ్ విషయంలోనూ అభివృద్ధి చెందేమో అనుకుని అధపాతాళానికి తొక్కబడుతుంది. అందుకని ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని అనుసరించాలి, ధర్మాన్ని పాటించాలి. ఆచరణ సదాచారమై ఉండాలి. ఆచరణ సదా అంటే అందరికీ ఆమోదయోగ్యమై ఉండాలి. అది ఆలోచించాలి. ఆ రోజు మా అక్క తిట్టిందని దీనికి ఉతకడానికి బద్ధకమై ఉంటుంది, నన్ను ఎలా తిట్టిందో అనుకోవాలి. అవును అవును. ఒక మంచి విషయం చెప్పింది, ఆ రోజు చెప్పింది నాకు గుర్తు, ఈ రోజు రీకలెక్ట్ అయ్యింది. అంటే దీన్ని బట్టి ఎవరేం చెప్పినా దాన్ని ఆలోచించాలి, ఎందుకు చెప్పారు అని. దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది అర్థమవుతుంది. గట్టిగా నమ్మొద్దమ్మా. నీ దగ్గర జ్ఞానం ఉంది కదా, ఒక్కసారి ఆలోచించాలి. దానివల్ల నష్టం వచ్చింది. అదే కదా. భార్య బట్టలు ఉతుకుతావు కదా, తీసుకెళ్ళి అందులో వాడేయటమే కదా. అవును. ఏముంది దాంట్లో? అంతే. అలా వదిలేసావు, కొన్ని న్యాయాన్ని పోయినాయి. దానివల్ల ఏమవుతుంది? వస్త్రం పాడవుతుంది, రంగులు కోల్పోతాం, ఆ సున్నితత్వం కోల్పోతాం. అండర్వేరు ఎక్కువసేపు నీళ్ళలో నానితే ఆ సున్నితత్వం పాడైపోతుంది. సంవత్సరం వచ్చేది 6 నెలలే వస్తుంది, లాసు. కొత్త కొనుక్కోవాలి. అవును. ఇలా కూడా ఆలోచించాలి. బడ్జెట్ పద్మనాభంలా ఆలోచించాలి. ప్రతిదీ బడ్జెట్ వేసుకోవాలి. మన అంతా కూడా ఆర్థిక సమతుల్యత మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇలా ఆలోచించండి. పోనీ అలా కాకపోతే ఈ దౌర్భాగ్యాలన్నీ కన్నా ఎవరి దాన్ని పిండుకుంటే పోయే. అంతే కదా, గొడవే లేదు. కరెక్టే అండి. ఇప్పుడు చూద్దాం మన వీడియో కూడా ఎంతమంది ఎంత వ్యతిరేకంగా కామెంట్స్ పెడతారో చూద్దాం. చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ధన్యవాదాలు. సూర్యస్మిత, థ్యాంక్ యూ.